నిన్న చెప్పిన దానికి కంటిన్యూషన్ అనమాట. నిన్న మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం. నెగిటివ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. దానికి ఇది కంటిన్యూషన్ పార్ట్. ఎందుకంటే 2 క్లాసెస్ చెప్తే కానీ అది పూర్తిగా అర్థమైనట్టు ఉండదు. ఇప్పుడు చూడండి, నెగిటివ్ క్వశ్చన్స్ అంటే ఎగ్జాంపుల్ మీకు తెలుసు. ఇప్పుడు చూడండి, ఆరెంట్ యూ కమింగ్, ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా అని. ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా అని చెప్పి అడుగుతున్నావు. ఆరెంట్ యూ కమింగ్ అని. అసలు ఇది ఎలా వచ్చింది ఆరెంట్ యూ కమింగ్ అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, సెంటెన్స్ ఏంటి అంటే యు ఆర్ కమింగ్ అని. యు ఆర్ కమింగ్, నువ్వు వస్తున్నావు అని. నువ్వు వస్తున్నావు అని. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, క్వశ్చన్లోకి మార్చాలి. క్వశ్చన్లోకి మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ముందు పెడతాం. సో ఆర్ యూ కమింగ్, ఆర్ యూ కమింగ్, ఇది క్వశ్చన్ మార్క్. ఆర్ యూ కమింగ్. ఇప్పుడు దీని పక్కన మీరు నాట్ పెట్టండి. దీని పక్కన నాట్ పెడితే మీకు క్వశ్చన్లో నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, యు ఆర్ కమింగ్, నువ్వు వస్తున్నావు. యు ఆర్ కమింగ్, నువ్వు వస్తున్నావు. ఆర్ యూ కమింగ్, నువ్వు వస్తున్నావా. ఆరెంట్ యూ కమింగ్, ఆరెంట్ యూ అంటే మధ్యలో మనం నాట్ పెట్టాం. ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా అని. నువ్వు రావట్లేదా అని చెప్పనమాట. ఇది మామూలు స్టేట్మెంట్. యు ఆర్ కమింగ్. ఆర్ యూ కమింగ్, క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వు వస్తున్నావా అని. ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా, నువ్వేం రావట్లేదా అంటే కొద్దిగా సర్ప్రైజ్ అయినట్టుగా అడుగుతున్నావు అనమాట. నువ్వు రావట్లే, ఆరెంట్ యూ కమింగ్. కాబట్టి నేను చెప్పబోయే అన్నీ కూడా ఇదే ప్యాటర్న్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇదే ప్యాటర్న్ మనకి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనకి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇట్లాంటివి లేవనుకోండి, అప్పుడు మనకి డూ, డస్, డిట్లు వస్తాయి. డూ, డస్, డిట్లు వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాటర్న్ అంతా ఈ విధంగా మీకు డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇచ్చోండి, రైట్. హీ అండర్స్టాండ్స్ అని చెప్పింది. హీ అండర్స్టాండ్స్, అతను అర్థం చేసుకుంటాడు. హీ అండర్స్టాండ్స్, అతను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్లోకి మార్చాలి. క్వశ్చన్లోకి మార్చాలంటే చూడండి, సెంటెన్స్లో మనకి ఇక్కడ యాము, ఈజులు, ఆర్లు ఏమీ లేవు. ఒక వెర్బ్ మాత్రమే ఉంది. కానీ వెర్బ్కి ఇక్కడ డస్, ఎస్ వచ్చింది. అండర్స్టాండ్స్ అని ఎస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డస్ అనేది పెడతాం. సో డస్ హీ అండర్స్టాండ్, ఎస్ పోతుంది ఇక్కడ, ఎస్ ఎగిరిపోతుంది అనమాట. డస్ హీ అండర్స్టాండ్ అంటే ఆయన అర్థం చేసుకుంటాడా అని. అతను అర్థం చేసుకుంటాడు. డస్ హీ అండర్స్టాండ్, అతను అర్థం చేసుకుంటాడా. డస్ హీ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు ఇక్కడ నాట్ పెట్టండి. డజంట్ హీ అండర్స్టాండ్, ఆయనకి ఏంటి అర్థం కాదా, ఇంత చిన్న విషయం చెప్పినా సరే ఆయనకి అర్థం కాదా. డజంట్ హీ అండర్స్టాండ్, వాడికి అసలు అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పి అడగడం అనమాట. అంటే కొద్దిగా సర్ప్రైజ్ అయినట్టుగా మనం దీన్ని అడుగుతుంటాం. కాబట్టి నేను చెప్పబోయే సెంటెన్స్ అన్నింటిలో కూడా ప్యాటర్న్ ఇట్లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ మనం డిడ్ రాసేవాడిని. నేను అండర్స్టూడ్ అని ఉందనుకోండి, ఇక్కడ నేను పాస్ట్ టెన్స్ నేను రాసేవాడిని. అలాగే లాస్ట్ ఇంకొకటి చూపిస్తే చూడండి, యూ వెంట్ దేర్, నువ్వు అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు దీని ముందు మీరు క్వశ్చన్లోకి మార్చండి. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేవు కదా, వెంట అనేది పాస్ట్ టెన్స్. సో డిడ్ యూ, ఇది ప్రజెంట్ టెన్స్లోకి మారిపోద్ది. డిడ్ యూ గో దేర్, చూడండి. యూ వెంట్ దేర్, నువ్వు అక్కడికి వెళ్ళావు. డిడ్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళావా. ఇప్పుడు ఇక్కడ నాట్ పెట్టండి. డిడ్ంట్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళలే. డిడ్ంట్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళలేదా. నేను నీకు చెప్పాను కదా వెళ్ళమని, ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. డిడ్ంట్ యూ గో దేర్. లేకపోతే మనం తెలుసన్నా సరే అడుగుతుంటాం. దీన్ని తెలుసన్నా అడుగుతాం, సర్ప్రైజ్ అన్నా అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇట్లా మీరు అడిగినప్పుడు మీరు ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఈ పాజిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్తోనే మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మనం దీని విధంగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, నువ్వు రావట్లేదా, చూడండి. ఆరెంట్ యూ కమింగ్, నువ్వు రావట్లే. ఆరెంట్ యూ కమింగ్, రైట్. ఆరెంట్ యూ కమింగ్, లోపలికి రారా.
లోపలికి రారా, వోంట్ యూ కమింగ్, వోంట్ యూ కమింగ్, వోంట్ యూ కమింగ్. నీ లోపలికి రాకూడదా, లోపలికి రారా అంటే లోపలికి రండి అని, లోపలికి రండి అని చెప్పి. రైట్. నువ్వు నాకు హెల్ప్ చేయలేవా, నువ్వు నాకు హెల్ప్ చేయలేవా, వోంట్ యూ హెల్ప్ మీ, వోంట్ యూ హెల్ప్ మీ, వోంట్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేయలేవా. నెగిటివ్స్ అనమాట, క్వశ్చన్లోనే నెగిటివ్స్ మనం ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం అనమాట. రైట్. ఓకే. నువ్వు ఇది కూడా చేయలేవా, నువ్వు ఇది కూడా చేయలేవా. గలను కాబట్టి గలవు, చెయ్యగలవు కాబట్టి మనం ఇక్కడ కెన్ వాడుకోవాలి. రైట్. కాంట్ యూ డూ దిస్, కాంట్ యూ డూ దిస్, కాంట్ యూ డూ దిస్. నువ్వు ఇది చేయలేవా. కాంట్ యూ స్విమ్, నువ్వు ఈత కొట్టలేవా. కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా. ఈ విధంగా మనం ఇట్లా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటాము. రైట్. నీకు చికెన్ అంటే ఇష్టం ఉండదా, నీకు చికెన్ అంటే ఇష్టం ఉండదా. డోంట్ యూ లైక్ చికెన్, డోంట్ యూ లైక్ చికెన్. నీకు చికెన్ ఇష్టం ఉండదా ఏంటి. డోంట్ యూ లైక్ చికెన్. డోంట్ యూ లైక్ ఐస్ క్రీమ్. రైట్. డోంట్ యూ డూ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్, డోంట్ యూ డూ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా మనం ఈ నెగిటివ్ క్వశ్చన్స్ వాడతాం. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు, ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే వస్తాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడటం వస్తుంది అనమాట. రైట్. ఒక్క నిమిషం వెయిట్ చేయలేవా, ఒక్క నిమిషం వెయిట్ చేయలేవా. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ మూమెంట్, కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్, కాంట్ యూ వెయిట్ ఫర్ ఏ మినిట్. ఒక్క నిమిషం కూడా ఉండలేవా, నువ్వు వెయిట్ చేయలేవా. ఇలాగ మనం జనాల్ని ఇలా నెగిటివ్ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం. దీనికి ఆన్సర్ మీరు ఎస్ అన్నా చెప్పండి, నో అన్నా చెప్పండి. కానీ ఉట్టి ఎస్ నో అనుకుంటే మాత్రం కష్టం, ఎస్ నో అనుకుంటే కష్టం. మీరు పూర్తి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఆరెంజ్ యూ కమింగ్, నువ్వు రావట్లేదా. ఎస్ ఐ ఆమ్ కమింగ్, ఐ నీడ్ 5 minutes, ఐ నీడ్ 5 minutes. అది ఇది ఎస్ అంటే మీరు పక్కన ఆన్సర్ కూడా పాజిటివ్గా చెప్పాలి. ఎస్ ఐ ఆమ్ కమింగ్. నో చెప్పారనుకోండి, నో చెప్పినప్పుడు ఐ ఆమ్ నాట్ కమింగ్ అని చెప్పాలి. ఎస్ ఐ ఆమ్ కమింగ్, నో ఐ ఆమ్ నాట్ కమింగ్. రైట్. రైట్. సో వోంట్ యూ కమింగ్, వోంట్ యూ కమింగ్. ఎస్ ఐ విల్, ఎస్ ఐ విల్. నో ఐ విల్ నాట్, ఐ ఆమ్ వెరీ బిజీ ఎట్ దిస్ మూమెంట్, ఐ ఆమ్ వెరీ బిజీ ఎట్ దిస్ మూమెంట్. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ ఇలా ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు ఆన్సర్ మీరు పూర్తిగా చెప్పాలి, ఆన్సర్ మీరు పూర్తిగా చెప్పాలి, సగం సగం చెప్పకూడదు అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఆరెంజ్ యూ హంగ్రీ అని అడిగాడు అనుకోండి, ఆరెంజ్ యూ హంగ్రీ అంటే ఎస్ ఐ ఆమ్ హంగ్రీ అని చెప్పండి. లేకపోతే నో ఐ ఆమ్ నాట్ హంగ్రీ, ఐ ఆమ్ ఫుల్ అని చెప్తారు. నో ఐ ఆమ్ నాట్ హంగ్రీ. నో అన్నప్పుడు పక్కన కూడా మీరు నాట్ అని చెప్పాలి, నో ఐ ఆమ్ నాట్ అని. ఎస్ ఐ ఆమ్ అని చెప్పి మీరు చెప్పుకోవాలి ఇక్కడంతా కూడా. కాబట్టి ఇది నిన్న చేసిన దానికి ఎక్స్టెన్షన్, సెకండ్ పార్ట్ అనమాట. నిన్న చేసిన దానికి ఇది సెకండ్ పార్ట్. రైట్. రైట్. నువ్వు మోహన్ని కలవలేదా, నువ్వు మోహన్ని కలవలే. డిడింట్ యూ మీట్ మోహన్, డిడింట్ యూ మీట్ మోహన్. నువ్వు మోహన్ని కలవలేదా. దీన్నే మనం ఇట్లా కూడా రాస్తామండి, రెండు ఒకటే. డిడింట్ యూ మీట్ మోహన్, డిడ్ యూ నాట్ మీట్, ఇది కూడా రెండు ఒకటే. ఇక్కడేమో పక్కనే వచ్చింది, ఇక్కడేమో యూ పక్కన వచ్చింది. నాట్ ఏమో ఇక్కడ పక్కనే వచ్చింది, ఇక్కడేమో యూ పక్కన వచ్చింది. రెండు కరెక్ట్ సెంటెన్సెస్. తప్పని చెప్పి అనుకునేవారు. సో డిడింట్ యూ అంటాం, లేకపోతే డిడ్ యూ నాట్ మీట్ మోహన్, డిడ్ యూ నాట్ మీట్ మోహన్. నువ్వు మోహన్ని కలవలేదా. నేను చెప్పాను కదా కలవమని. డిడింట్ యూ మీట్ హిమ్, డిడ్ యూ నాట్ మీట్ హిమ్. ఆరెంజ్ యూ హంగ్రీ, ఆర్ యూ నాట్ హంగ్రీ, ఆర్ యూ నాట్ హంగ్రీ. ఇలా మనం చెప్తాము. నువ్వు ఈత కొట్టలేవా, ఈత కొట్టలేవా. కాంట్ యూ స్విమ్, కాంట్ యూ స్విమ్. నువ్వు ఈత కొట్టలేవా, నువ్వు ఈత కొట్టలేవా. కాంట్ యూ స్విమ్, నువ్వు ఈత కొట్టలేవా. రైట్. రైట్. ఓకే. అతను ఇంకా రాలేదా, అతను ఇంకా రాలేదా. హ్యాజంట్ హీ కమ్, hasn't he come, hasn't he come yet. ఆయన ఇంకా రాలేదా. సర్ప్రైజ్. ఈ టైంకి రావాలే పోస్ట్ మ్యాన్, ఏంటి ఇంకా రాకపోవడం ఏంటి. hasn't he come yet, hasn't he come yet. రైట్. రైట్.
వుడెంట్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్ పొలైట్గా అడుగుతున్నారు అన్నమాట. వుడెంట్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్. రైట్. మీరు ఏమైనా తాగడానికి కావాలి అనుకోవట్లేదా అంటే ఏమైనా తాగుతారా అని. మీరు ఏమన్నా తాగాలని చెప్పి అనుకోవట్లేదా అంటే మీకు ఏమన్నా కావాలా అని చెప్పి మనం చెప్తాము. సో ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ మనం సెంటెన్స్లో తయారు చేసుకుంటాం అనమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.